మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసిండు అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34కి అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19% పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష, ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మబలికిందంటే, బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు, 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం, రాజకీయాలు, లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అన్న చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మీరు సపోర్ట్ చేయాలి, 100% చేస్తామన్నా చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అయితే? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చిన సంతోషం, కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునురు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అణగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లపాన్ని ఎక్కడిపోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్కకు చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన హామీ కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2,000 కోట్లు పెడితే 2,000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సప్లాన్ పెట్టిన అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేదు. గిరిజనులకు సప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు ఈరోజు ఆత్మగౌరవ భావన